రామకృష్ణ మానవులందరిలోనూ గురుభావము నిద్రాణ స్థితిలో ఉంటుంది. రామకృష్ణ పరమహంస బోధనల ప్రకారము మానవులందరిలోనూ గురుభావము, గురుతత్వము లేదా దైవిక మార్గదర్శక శక్తి నిద్రాణ స్థితిలో 3 అవస్థలలో ఒకటైన దీర్ఘ నిద్ర లేదా అజ్ఞానంలో ఉంటుంది. ఇది అవస్థాత్రయ సాధనలో భాగము. జాగృత్, స్వప్న, నిద్రాణలలో ఆత్మ ఏకత్వాన్ని గ్రహించడం ద్వారా గురుతత్వము మేల్కొంటుంది. గురుభావం యొక్క ఆధ్యాత్మిక అర్థము: ప్రతి మానవునిలో భగవద్భావము అంటే దైవస్వరూపము ఉంది. కానీ అజ్ఞాన నిద్రలో, మాయా కవరేజ్లో దాగి ఉంటుంది. గురుకృప ద్వారా అది మేల్కొని శిష్యుని మార్గదర్శనం చేస్తుంది. శ్రీరామకృష్ణుడు తనను గురుగా భావించకపోయినా శిష్యులలో వివేకానంద, శారదానందులలో ఈ భావాన్ని రేకెత్తించారు. నిద్రాణ స్థితి అంటే సాధారణ జీవితంలో దైవాన్ని మర్చిపోవడము. అద్వైత వేదాంతంలో గురుభావము, బ్రహ్మతత్వము 3 అవస్థలను అభేదంగా చూస్తూ తురీయావస్థలో ప్రకటమవుతుంది. ప్రాక్టికల్ అనుభవము: శారదానంద లాంటి శిష్యులు శ్రీరామకృష్ణుని దర్శనంతో తమలోని గురుభావాన్ని అనుభవించారు. ఇది భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా నిద్రాణాన్ని దాటి దైవ సాక్షాత్కారానికి దారితీస్తుంది. రోజువారీ ధ్యానంలో నిద్రాణాన్ని గమనించి సొంతంలోని గురువును మేల్కొనడము అది ఆయన గూఢార్థ బోధన ఫలము. ఈ గురుభావంలో మేల్కొనే మార్గాలు ఏమిటి? రామకృష్ణ పరమహంస అద్వైత వేదాంత సంప్రదాయాల ప్రకారము మానవులలో నిద్రాణ స్థితిలో ఉన్న గురుభావము, అంతరగురుతత్వము లేదా దైవిక మార్గదర్శక శక్తి మేల్కొనడానికి గురుకృప సాధనలు అవసరము. ఇది అజ్ఞాన నిద్రను దాటి ఆత్మజ్ఞానాన్ని చేస్తుంది. ప్రధాన మార్గాలు: గురుసేవ మరియు శ్రవణము. జ్ఞాని గురువు దర్శనము, బోధనలు వినడము అంటే శ్రవణము. శ్రీరామకృష్ణుడు తోతాపురి గురువు కృపతో నిర్వికల్ప సమాధి పొందాడు. మనము మరియు నిధిధ్యాసనము, గురు ఉపదేశాలపై ధ్యానము, మననము. మహావాక్యాలు: తత్వం అసి పై లోతైన చింతన, నిధిధ్యాసనము అద్వైతంలో శ్రేష్ఠ మార్గము. సాధనా క్రమము: భక్తి, యోగ, తాంత్రిక మార్గాలు. శ్రీరామకృష్ణుడు వివిధ మార్గాల ద్వారా గురుభావాన్ని వికసించాడు. వైష్ణవ, వేదాంత, ఇస్లాం, క్రైస్తవ సాధనలు. అద్వైత రామకృష్ణ సంప్రదాయంలో అవస్థాత్రయ సాధన, జాగృత్, స్వప్న, నిద్రాణ అవస్థలలో ఆత్మ ఏకత్వాన్ని గ్రహించడము. తురీయ స్థితిలో గురుభావము పూర్తిగా మేల్కొంటుంది. భక్తి మరియు సమాధి: గురు భజనలు, మంత్రజపము, సేవ. శ్రీరామకృష్ణ మఠంలో శారదానందులు ఇలా అనుసరించారు. ప్రతిదిన సాధన: గురువారము గురుమంత్ర జపము, ధ్యానము. అజ్ఞానాన్ని తొలగించి గురు అనుగ్రహం పొందడము. శ్రీరామకృష్ణుడు ఈ మార్గాలు ఆచరించిన వివరాలు: శ్రీరామకృష్ణ పరమహంస తనలోని గురుభావాన్ని మేల్కొనడానికి వివిధ ఆధ్యాత్మిక మార్గాలను క్రమబద్ధంగా ఆచరించారు. ముఖ్యంగా గురుకృప, భక్తి, తాంత్రిక సాధనలు మరియు అద్వైత ధ్యానం ద్వారా భక్తి మార్గంతో ప్రారంభించి నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం వరకు పయనించారు. తాంత్రిక సాధనలు: భైరవి భామాకు ఆయన గురువు శిక్షణలో 64 తాంత్రిక మార్గాలను సాధించారు. కాళీమాత భక్తితో మహాసమాధి పొంది
సగుణ దైవ స్వరూపాన్ని అనుభవించారు. దక్షిణేశ్వర్ కాళీ మందిరంలో ప్రతిరోజు పూజలు జపం చేస్తూ మాయను అధిగమించి శక్తితత్వాన్ని గ్రహించారు. వైష్ణవ మరియు ఇతర భక్తి మార్గాలు. వైష్ణవ సాధనలో రాధాకృష్ణ భావంతో నిరహ భక్తి పోషించారు. గోపాల గురు గోపీనాథ్ దీక్షతో రామభక్తి సాధన చేశారు. క్రైస్తవ ఇస్లాం మార్గాలను కూడా ప్రయత్నించి అన్ని మతాలు ఒకే దైవానికి దారి చెప్పాయని ధృవీకరించారు. అద్వైత ధ్యానము. తోతాపురి అద్వైత గురువు ఆజ్ఞలతో నిర్గుణ బ్రహ్మ ధ్యానం చేసి ఓం జపంతో నిర్వికల్ప సమాధి పొందారు. తుర్యావస్థలో గురుభావం పూర్తిగా మేల్కొన్నారు. తోతాపురికి సగుణ భావాన్ని అందించి ద్వైత అద్వైత సమన్వయాన్ని చూపారు. జై శ్రీరామకృష్ణ.